హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ సండే భయ్య. సండే వచ్చింది, ఆఫ్టర్నూన్ అయిపోయిందంటే మన ఛానల్లో సండే సజెషన్ వీడియో అయితే కన్ఫర్మ్ వస్తుంది. ఈ రోజు కూడా మన ఛానల్లో తెలుగు డబ్బింగ్ తో అవైలబుల్ గా ఉన్న సెక్స్ ఎడ్యుకేషన్ అనే సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది భయ్య. సెక్స్ ఎడ్యుకేషన్ పేరనగానే చాలా మంది అయితే ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు. మరీ మీకు చిన్నప్పుడు పుస్తకాల్లో విడదీసి చెప్పినట్టుగా అంత క్లియర్ గా అయితే ఏం చెప్పను భయ్య. మీరు మొత్తం సిరీస్ లో చూసి తెలుసుకోవాలి. అండ్ మెయిన్లీ మరీ ముందే చెప్పేస్తున్నా, ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు. ఇది టైటిల్ లోనే మీకు అర్థమైపోయి ఉండాలి. ఫ్యామిలీతో అసలు చూడడానికి అవ్వదు. ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గా చూడాలి. ఇంకా సెక్స్ ఎడ్యుకేషన్ గా అన్నాను కదా అని చెప్పేసి ఓన్లీ సెక్స్ గురించి ఉంటుంది, ఆ వీడియోసే ఉంటాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, వాటితో పాటు కూడా అవే ఉంటాయి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. ఇక ఫుల్ వీడియో సజెషన్ లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ విషయానికి వచ్చేస్తే టోటల్ 4 సీజన్స్ అయితే ఉంటాయి. మొత్తం సీజన్స్ అన్ని కలుపుకొని 32 ఎపిసోడ్స్ ఉంటాయి అనమాట. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంటుంది. ఇదైతే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇంగ్లాండ్ లో ఒక స్మాల్ టౌన్ లో ఓటిస్ అనే టీనేజర్ అయితే ఉంటాడు. వాళ్ళ అమ్మ ఒక సెక్స్ థెరపిస్ట్ అనమాట. ఆమె దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకుని తన స్కూల్లో సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి అయితే సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట ఈ ఓటిస్ అనే అబ్బాయి. ఇదంతా ఒక కామెడీ, ఎమోషనల్, బోల్డ్ జర్నీ లాగా అయితే ఉంటుంది మొత్తం సిరీస్ అంతా కూడా. అసలు ఈ ఓటిస్ ఎవరు, ఆ స్కూల్లో ఏం జరుగుతుంది, ఆ టౌన్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్. నీకు ఎందుకు చూడాలరా ఈ సిరీస్ అంటే, బోల్డ్ థీమ్స్ విత్ కామెడీ భయ్య. సెక్స్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ ని చాలా బోల్డ్ కంటెంట్ లో చూపిస్తారు. ఆబ్వియస్లీ ఇది ఆల్రెడీ బోల్డ్ కంటెంటే, దాన్ని ఇంకా బోల్డ్ గా చూపించి కామెడీ టచ్ తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మరి ఇబ్బంది పడేటట్టుగా కాకుండా చాలా వరకు కామెడీ టచ్ తో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఒక ఎమోషనల్ డెప్త్ అయితే ఉంటుంది భయ్య. ఓటిస్ క్యారెక్టర్ కానీ, మేవీ కానీ, ఎరిక్ కానీ, ప్రతి క్యారెక్టర్ కి వాళ్ళ స్ట్రగుల్స్ పరంగా, గ్రోత్ పరంగా, వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ పరంగా ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తారు. సీజన్ టు సీజన్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే ఫెదా అయిపోతారు భయ్య. అండ్ రిలేటబుల్ టీనేజ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. ఫస్ట్ లవ్ గురించి, ఐడెంటిటీ గురించి, ఇన్సెక్యూరిటీస్, పేరెంటింగ్ ప్రాబ్లమ్స్, ఫ్రెండ్షిప్ అండ్ సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ప్రతిదీ కూడా హార్ట్ టచింగ్ గా హ్యాండిల్ చేస్తారు. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏమీ ఉండదు. ఇంకా ఎరిక్ క్యారెక్టర్ అయితే ప్యూర్ గోల్డ్ భయ్య. వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ ఎల్జిబిటిక్యూ క్యారెక్టర్ అని చెప్తా. మీరు ఎల్జిబిటిక్యూ ఆప్షన్, ఆ లవ్, ఆ థీమ్ తీసుకున్నప్పుడు చాలా ప్రాబ్లమేటిక్ అయితే చూస్తుంటారు వేరే మూవీస్ కానీ, వేరే సిరీస్ లో కానీ. బట్ ఈ సిరీస్ లో మాత్రం ఈ ఎల్జిబిటిక్యూ లవ్ అన్నది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఎందుకంటే ఆ ఎరిక్ క్యారెక్టర్ అనేది అంత సూపర్ గా వర్కౌట్ అవుతుంది సిరీస్ లో. చాలా వరకు కూడా కామెడీ అండ్ ఎమోషన్ ని బ్యాలెన్స్ చేసి చూపిస్తారనమాట. అండ్ ఎమోషనల్లీ లోడెడ్ ఉంటుంది. స్కూల్ కామెడీ ఉన్నా సరే కానీ ఒక్కొక్క సీన్ అయితే స్ట్రైట్ గా హార్ట్ కి లింక్ అయ్యేలా ఉంటే ఉంటుంది. ఇంకా పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్ ప్లస్ సెక్స్ పాజిటివిటీ. మరీ అది ఎక్కువైపోదు అలా అని చెప్పేసి ఇది ఎక్కువదు. స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, మీకు రెండు బ్యాలెన్స్డ్ గా చూపిస్తారు. అంటే ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతాయి అండ్ సెక్స్ విషయంలో కూడా ఎమోషనల్లీ చాలా పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తారు. సూపర్ గా వర్కౌట్ అవుతుంది మీకు. ఇంకా విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, స్టైల్ పరంగా సూపర్ గా యూత్ సెంట్రిక్ స్టైల్ విజువల్స్ అయితే ఉంటాయి. ఆసమ్ సౌండ్ ట్రాక్ అయితే ఉంటుంది. బింజ్ మెటీరియల్ భయ్య సిరీస్ అన్నది. అంటే బ్రిలియంట్ రైటింగ్ ఉంటుంది, ప్రోగ్రెసివ్ థీమ్స్ ఉంటాయి, మంచిగా యూత్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ కామెడీ అండ్ మెసేజ్ కూడా, పర్ఫార్మెన్సెస్ సూపర్ గా ఉంటాయి. స్టోరీ లైన్స్ కూడా సీజన్ టు సీజన్ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ గా కనెక్ట్ అవుతారు, లవ్ స్టోరీస్ కూడా కనెక్ట్ అవుతారు మీరు. ఆబ్వియస్లీ ఎల్జిబిటిక్యూ రిప్రజెంటేషన్ కూడా చాలా మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేశారు. సిరీస్ అంతా కూడా సూపర్ గా వర్కౌట్ అవుతుంది భయ్య. వన్స్ స్టార్ట్ చేస్తే తెలుగులో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎండ్ చేసే తీరుతారు మీరు. ఎక్కడ కూడా ఆపడానికి అయితే ఉండదు. బింజ్ అయితే కంపల్సరీ చేస్తారు. సో నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఖచ్చితంగా చూడండి అని చెప్తాను నేనైతే. తెలుగులో ఉంది కాబట్టి ఫ్యామిలీతో అయితే అస్సలు చూడొద్దు భయ్య. ఇండివిజువల్ గానే చూడండి. కొంచెం ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఫైనల్ సీజన్ మీకు కొంచెం త్వరగా కంప్లీట్ చేస్తారన్న ఫీల్ వస్తుంది తప్ప వేరే నెగిటివ్ అంటూ ఏమీ ఉండదు. సో చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం మరొక సండే సజెషన్ వీడియోతో. అంటిల్ దెన్, బాయ్, లవ్ యూ ఆల్.